వ్యూ పాయింట్. రోజంతా పనిచేసి అలసిపోయే మహిళలకు వాషింగ్ మిషన్ మంచి ఉపశమనం అని చెప్పవచ్చు. బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ చాలా సులభమైన, సౌకర్యవంతమైన సాధనం. ఇది తక్కువ సమయంలో బట్టలను ఉతకడమే కాకుండా ఆరబెడుతుంది. కానీ చాలా మంది బట్టలు ఉతికేటప్పుడు ఉతికిన తర్వాత కొన్ని పొరపాట్లు చేస్తారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. బట్టలు ఉతుకుతున్న సమయంలో మాత్రమే కాదు, వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతికిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదట. లేదంటే ఇది బ్యాక్టీరియా పెరగడానికి దారితీసి వ్యాధులకు కారణమయ్యి మీ ఆరోగ్యానికి హాని చేస్తుందట. కంటికి కనిపించవగానే మన బట్టలలో వందలాది హానికరమైన జీవులు ఉంటాయి. వాటిని మిషన్లో వేసి శుభ్రం చేయడానికి మనం ఉతికేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చల్లని నీటితో ఉతికితే ఈ జీవులు పూర్తిగా శుభ్రం కావు. బదులుగా బట్టలపై పసుపు మచ్చలు వస్తాయి. వేడి నీటితో బట్టలను వాషింగ్ మిషన్ లో ఉతకడం మంచిదట. దీనివల్ల జీవులు, బ్యాక్టీరియా తొలగిపోయి మళ్లీ వేసుకోవడానికి చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి. మీరు వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతికేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. తడి బట్టలను మిషన్ లోనే వదిలేయడం. చాలా మంది వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి అలాగే వదిలేస్తారు. మిషన్ ఉతికేసి దానికదే ఆఫ్ అయిపోయాక వెంటనే ఆరబెట్టకుండా అలాగే చాలాసేపు ఉంచుతారు. కొందరైతే రాత్రి బట్టలు మిషన్ లో వేసి ఉదయం ఆరేస్తారు. తడి బట్టలు మూసి ఉన్న వాషింగ్ మిషన్ లో రాత్రంతా ఉంటే వాటిలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతోంది. ఇది బట్టల్లోకి చేరుకొని వేసుకున్న తర్వాత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి బట్టలు ఉతకడం అయిన వెంటనే వాటిని తీసి ఎండ లేదా గాలి తగిలే చోట ఆరబెట్టాలి. వాషింగ్ మిషన్ మూతను మూసివేయడం. వాషింగ్ మిషన్ లో నుంచి బట్టలు తీసిన తర్వాత వెంటనే మూత వేసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తడి ఉపరితలంలో మిషన్ లో బ్యాక్టీరియా పెరగవచ్చు. ముఖ్యంగా ఫ్రంట్ లోడ్ మిషన్ల మూతలు నీరు, గాలి బయటకు రాకుండా ఉంటాయి. ఈ రకమైన మిషన్లను వెంటనే మూసివేయడం వల్ల బ్యాక్టీరియా పెరగవచ్చు. అవి బట్టల ద్వారా మీ శరీరంలో కూడా చేరవచ్చు. కాబట్టి బట్టలు ఉతికిన తర్వాత వాషింగ్ మిషన్ మూతను కొంతసేపు తెరచి ఉంచండి. గాలి ద్వారా ఆరిపోయాక మూసేయండి. అండర్ వేర్, సాక్స్ ఉతకడం. వాషింగ్ మిషన్ లో అండర్ వేర్, సాక్స్ వంటి వాటిని ఎప్పటికీ ఉతకకూడదు. వీటిలోని మురికి, బ్యాక్టీరియా మిషన్ లో ఉన్న ఇతర బట్టలకు వ్యాపించి వాటిని పూర్తిగా శుభ్రం కానివ్వవు. వీటితో కలిపి ఉతికిన బట్టలు వేసుకోవడం వల్ల చర్మ సమస్యలు, దురద, దద్దుర్లు వంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వాషింగ్ మిషన్ శుభ్రం చేయకపోవడం. వాషింగ్ మిషన్ బట్టలను శుభ్రం చేస్తుంది, కానీ అప్పుడప్పుడు దాన్ని కూడా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. వాషింగ్ మిషన్ లో చిన్న పెద్ద రంధ్రాలు ఉంటాయి. వాటిలో మురికి, బ్యాక్టీరియా చేరుకొని ఉంటాయి. వీటిని ఎక్కువ కాలం అలాగే ఉంచితే అవి బట్టలు ఉతికేటప్పుడు మళ్ళీ బట్టలకు అంటుకుంటాయి. కాబట్టి నెలకు ఒకసారి వాషింగ్ మిషన్ ను శుభ్రం చేయడం చాలా ముఖ్యం.